ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. అందరికీ కూడా జ్యోతి సంబంధమైన విషయాలు, మాస ఫలితాలంతా కూడా జ్యోతి సంబంధమైన పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం. విశేషంగా అని జ్యోతి సంబంధమైన గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు విశేషంగా అంతా కూడా ఈ యొక్క జూలై 1వ తారీఖు నుంచి మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే సూర్యగ్రహం యొక్క తేజస్సు అంతా కూడా మానవాళికంతా కూడా శ్రేయస్కరంగా ఉండి ప్రకృతిని అంతా కూడా సంరక్షే విధంగా ఉంటుంది. కావున సూర్యగ్రహం తేజంగా ప్రధానంగా సూర్యగ్రహం ఆధారంగా నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి అంతా కూడా పొంది ఉంటాయి. కావున ప్రధానంగా చూసుకుంటే ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి భావిస్తూ ప్రధానంగా సూర్య కిరణాలన్నీ కూడా మానవాళి మీద పడడం వల్ల విశేషంగా అన్నీ కూడా ప్రకృతి సస్యశ్యామలంగా ఉండడం మరియు నవగ్రహాల ఆధారంగా అంతా కూడా మానవ జీవితం ఉంటుంది. కావున గ్రహాల యొక్క స్థితిగతి గోచార వృశ్యవశాత్తు గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క కదలిక వాళ్ళ యొక్క భావ ఫలితాలు విశేషంగా దృష్టి కలయిక భావాలంతా కూడా విశ్లేషంగా అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, ఆ గ్రహాలంతా కూడా మానవాళికి విశేషంగా అంతా కూడా అందరికీ కూడా ఏ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి. ప్రధానంగా చూసుకుంటే ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైశ్వర్య యోగం సిద్ధించాలన్నా ఆకస్మిక ధనలాభం కావన్నా గ్రహాల ఆధీనంలోనే అన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవితం ఉంటుంది. మరియు దేవతార్చన ప్రధానంగా చూసుకుంటే నిత్యమంతా కూడా ఎవరైతే భగవత్ ఆరాధన చేస్తుంటారో ఇష్టదేవత ఆరాధన చేస్తుంటారో అఖండ దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల కానీ ప్రధానంగా చూసుకుంటే నిత్య దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల ఆవునితో కానీ నూనెలతో కానీ ప్రతినిత్యం కూడా ఎవరైతే ఇంట్లో చేస్తుంటారో విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి యజమాని విశేషంగా దీపారాధన చేస్తూ ఉండాలి. తద్వారా అంతా కూడా అఖండ ఐశ్వర్య కటాక్షం కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి కలగాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా వ్యాపార స్థలంలో కూడా వ్యాపారంలో నిత్య దీపారాధన చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం ఆహ్లాదకరంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, విశేషంగా ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి. ఈ యొక్క ఉత్తరాయణం అంతా కూడా పూర్తయ్యి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో ప్రధానంగా చూసుకుంటే సప్తమి తిథి రోజున అంతా కూడా 17వ తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది. కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది, ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా అన్వయం చేసుకోవాలి, గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా మానవాళి మీద అంతా కూడా ప్రభావం చూస్తుంది, ప్రకృతి ఏ రకంగా సంరక్షించుకోవాలి, ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలంతా కూడా ఏ రకంగా జరుగుతున్నాయి, మనకి ఆకస్మికంగా ఇట్లా సంఘటనలు అంతా కూడా జరుగుతున్నాయి, దానికి కారణం ఏంటి అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి. దానికి పరిహారార్థం అంతా కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా తెలుసుకుందాం. మీనరాశిలో శనీశ్వరి సంచారం మరియు ఇక్కడ వృషభ రాశిలో అంతా కూడా శుక్రుడి సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే రవి ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం మరియు బుధుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి ప్రవేశం చేయడం మరియు కేతు అంగారకుడు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకి వాళ్ళ దృష్టి కదయిక కేంద్రం అంతా కూడా కేంద్ర స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ప్రధానంగా విశేషంగా కోణస్థానాల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, కేంద్ర కోణస్థానాల్లో కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీక్షణ ఏ రకంగా ఉంది, ఏ స్థానాల మీద వీక్షణ పడతా ఉంది, ఆ వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఈ యొక్క జూలై నెల మాస ఫలితాలు అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు చెప్తున్నాం. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం చేసుకుంటూనే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని చూసుకోవాలి. తద్వారా నిత్యం దేవతార్చన చేయడం వల్ల భగవతారాధన చేయడం వల్ల నామస్మరణం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది. శీఘ్రంగా మీకంతా కూడా
స్వల్ప పూజతోటి మీకంతా కూడా అఖండ ఐశ్వర్య సిద్ధి కలగడానికి కానీ నేను చెప్పే పరిహారాలంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఇచ్చే ఫలితాలను అంతా కూడా చెప్తున్నాం కావున ఆషాఢ మాసంలో ఎవరైతే వారాహిదేవి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారో తద్వారా సాత్వికమైన ఆరాధన నిత్యమంతా కూడా చేసుకోవడం వల్ల అష్టోత్తర నామాలతో కానీ 16 నామాలు ఉంటాయి అమ్మవారికి అంతా కూడా అటువంటి నామాలతో నిత్యం చేసుకోవడం వల్ల మంత్రోపదేశం ఉండేవాళ్ళు మాత్రమే మహామంత్ర ఉపదేశం చేసుకున్న వాళ్ళు మాత్రమే మూలమంత్ర జప అనుష్ఠానాలు చేయాలి. లేకపోతే ఆ ఫలితాలు వేరే రకంగా ఉంటాయి కావున మీకు సాధారణంగా నామమాత్రం చేతనే మీకంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రదాతక వారాహిదేవి ఉంటుంది. శత్రుబాధ నివారణ, నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అష్టోత్తర నామాలు ఖడ్గమాల స్తోత్రపట్నం నిత్యం చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషంగా ప్రదోష కాలంలో నిశిరాత్రులంతా కూడా పూజ చేసుకోవడం వల్ల 6:30 నుంచి 8:30 లోపల అమ్మవారికి అంతా కూడా విశేషమైన అర్చన విధానం అంతా కూడా చేయాలి. తద్వారా మీ ఇంట్లో ఫోటో పెట్టుకొని అమ్మవారికి అంతా కూడా ఆవునేతో దీపారాధన కానీ నూనెతో కానీ దీపారాధన చేయడం, పులిహోర కానీ దద్దోజన కానీ నివేదన చేయడం, పరవాన్నాన్ని నివేదన చేయడం వల్ల వారాహిదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. అష్టేశ్వర రాత్రి కలుగుతుంది. అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా సకల గ్రహదోష నివారణ జరగడానికి నిత్యమంతా కూడా గురు కటాక్షం కలగడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం. ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలన్నా ప్రధానంగా ఇక్కడ పంచమాధిపతి, దశమాధిపతి, ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి జన్మజాతకంలో ఏ రకంగా ఉంది, గోచారీత్యా ఏ రకంగా ఉండో చూసుకోవాలి. ఆకస్మిక ధనలాభ యోగం సిద్ధించడానికి ఈ మాసంలో ఏ గ్రహ కేంద్రంగా చెప్పడం జరుగుతుంది, ఏ దోషానికి ప్రామాణికం చేసుకుంటే కనుక, ఆ పరిహారం చేసుకుంటే కనుక ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలుగుతుందో చూసుకుందాం. జై గురు దత్తాత్రేయ. తులారాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి, గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి ఈ యొక్క నవగ్రహాలు ఏ రకంగా అనుకూలిస్తాయి, ఈ యొక్క మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా తులారాశి జాతకులకంతా కూడా శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా రాశ్యాధిపతి అంతా కూడా స్వరాశిలో అంతా సంచారం చేయడం కదా అఖండమైన పుణ్య ఫలితంగా అష్టమ స్థానంలో ఉండడం కూడా మంచి ఫలితాలు ఇచ్చే గ్రహంగా మారుతుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క శుక్రుడంతా కూడా విశేషంగా అంతా కూడా ఈ వివాహాది శుభకార్యాలకు కారకుడవుతాడు. ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు, మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. మరియు కూడా ప్రధానంగా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి మరియు రవి కలిగి అంతా కూడా శ్రేష్టమైన జీవితం జీవించడానికి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో అంతా కూడా మంచి గౌరవం లభించడానికి కానీ, ఆకస్మిక ధనలాభం, ధనప్రాప్తి లభించడానికి యోగకరంగా ఉంటుంది. వ్యాపారంలో మార్పుల కోసం ప్రయత్నం చేసుకుంటారు. వ్యాపారంలో అధిక లాభాలు గడించడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. శ్రమతో కూడిన సంపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు కానీ, స్థానచలనం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా గృహయోగం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అంతా కూడా విదేశంలో విద్య కోసం కానీ మీరంతా కూడా మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి యూనివర్సిటీలో అంతా కూడా సీట్లు లభించడానికి ఆస్కారం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతా కూడా మంచి ఉత్తీర్ణత పొందడానికి ఆస్కారం ఉంటుంది. కావున సంఘంలో గౌరవం పెరగడానికి ప్రయత్నం చేయండి. విశేషంగా మీకంతా కూడా గోమాత సేవ అనేది మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది. గోమాత సేవ ఎవరైతే కనుక పచ్చిక, తెలగపిండి, గ్రాసం, గోంగూర కానీ, తోటకూర కానీ, దోసకాయని ప్రధానంగా పప్పు చేసుకునే దోసకాయ ఉంటుంది కదా, అది గోమాతకంతా కూడా ప్రతినిత్యం కూడా సమర్పణ చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు గోశాలలో అంతా కూడా గోమాతకి మీరు 27 ప్రదక్షిణలు కానీ 54 ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా చేయడం వల్ల అవకాశం ఉంటే 11 ప్రదక్షిణాలు అయినా కానీ పుష్టభాగం దగ్గర గోమాతకు నమస్కారం చేసుకుని సకల దేవతా స్వరూపిణిగా ఉన్న గోమాత అంతా కూడా కామధేనం స్వరూపంగా ఉంటుంది. కావున ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే కనుక విశేషంగా గోమాత పూజ చేసుకుంటూ ఉంటారో శుక్రవారం రోజున కానీ, గురువారం రోజున కానీ, ఈ యొక్క పౌర్ణమి వేళల్లో కానీ, ఏకాదశి వేళలో కూడా గోమాత పూజ చేసిన వాళ్ళకి అఖండమైన ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి, ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోండి. ఖడ్గమాన స్తోత్రాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. లలితా సహస్రనామాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఖడ్గమాన స్తోత్రాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది. విష్ణు సహస్రనామం పఠనం అంతా కూడా ప్రతినిత్యం కూడా వింటూ ఉండాలి. తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభ, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది. అది పారాయణంలాగా, ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల మహాలక్ష్మి ఏ రకంగా క్షీరసాగర మదనంలో అంతా కూడా జనించింది, ఏ వస్తువులు దివ్యమైన వస్తువులంతా కూడా ఆ క్షీరసాగర మదనంలో నుంచి ఆవిర్భావం జరిగాయి, మహాలక్ష్మి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది, కూర్మ అవతారం ఏ రకంగా జరిగింది, ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మోహిని ఘట్టం అంతా కూడా అమృత భాండం ఏ రకంగా లభించింది,
మోహిని అవతారం అంతా కూడా విశేషం ఏంటి, ఇటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చరిత్రలాగా వినడం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్ర అంతా కూడా, మహాలక్ష్మి చరిత్ర అంతా కూడా, లక్ష్మీనారాయణ కళ్యాణం ఏ రకంగా జరిగింది, లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా విశేషం ఏంటి, ఆ విశేషమైన పుణ్య ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ ప్రవచనాలు వినండి, మంచి అవకాశాలు తీస్తే రావి చెట్టుకి 27 ప్రదక్షిణాలు ఆచరించాలి. నవగ్రహాలకు కూడా 27 ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా చేయడం, సూర్య భగవానికి ఆవునేతు దీపారాధన చేయడం శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగంలో అందరికి కూడా మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమంలో కానీ, వారాహిదేవి హోమశాంతి కార్యక్రమంలో కానీ, ఈ యొక్క రాజశ్యామల హోమాది కార్యక్రమాలు కానీ, ప్రత్యంకరదేవి హోమాది కార్యక్రమాలు కానీ పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవాలి. మరియు ఇక్కడ రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం జొక్కరంగా ఉంటుంది. ఖడ్గమాన స్తోత్రపఠనం చేసుకోవడం వల్ల రాహు గ్రహ దోష నివారణ జరుగుతుంది. రాహుకాల దీపాలు మంగళవారం రోజున, శుక్రవారం రోజున అమ్మవారి దేవాలయంలో అంతా కూడా రాహుకాల దీపాలు వెలిగించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితము, వంశాభివృద్ధి కారణమవుతుంది. అందరూ కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఉద్యోగుల్లో ప్రమోషన్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా ఈ పరిహారం చేసుకోండి, విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు.